పుట్టినరోజు వేడుకలు ఆర్భాటంగా చేసుకునే ఆనవాయితీ నుండి సేవా కార్యక్రమాల వైపు దృష్టి సారించడం అభినందనీయమని ఒంగోలు నగర మేయర్ గంగాడ సుజాత అన్నారు. సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఒంగోలు మాతాశిశు వైద్యశాలలో ప్రవాస భారతీయులు అమర్చంద్ నాగకిన్నెర్ల కుమార్తె తలసిల సౌమిక 11వ జన్మదినం సందర్భంగా గర్భిణీలకు బ్రెడ్లు, బిస్కెట్లు, పండ్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి వెంకటేశ్వర్లు, సూర్యశ్రీ దివ్యాంగుల చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ మండవ మురళీకృష్ణలతో కలిసి ఆమె నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గతంలో సీతారామమ్మ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారని, కరోనా సమయంలో కూడా వారి సేవలు ప్రజలకు అందించడం అభినందనీయమని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ సేవా కార్యక్రమాల ద్వారా తమ పుట్టినరోజులను జరుపుకుంటే ఇంకొకరికి మేలు చేసిన వారు అవుతారని ఆమె పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ఉపాధ్యక్షుడు నూకతోటి శరత్బాబు, మాతా శిశు వైద్యశాల సూపరింటెండెంట్ సుబ్బారావు, మారెళ్ల సుబ్బారావు, మండవ సుబ్బారావు, సినీ నటులు ధర్నాసి మస్తాన్రావు, మాజీ కౌన్సిలర్ తన్నీరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. మాతా శిశు హాస్పిటల్లో శ్రీ మద్దినేని సీతారామ చారిటబుల్ ట్రస్ట్ వారి యొక్క ఆధ్వర్యంలో తలసేల సౌమిక తను బర్త్డే సందర్భంగా ఈరోజు ఇక్కడ మాతా శిశు హాస్పిటల్లో తల్లికి బిడ్డకు వాళ్ళు ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ ఇవన్నీ డొనేట్ చేయడం జరిగిందండి. దీనికి మరొక చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ మన మండవ మురళి గారు, అలాగే మా డిఎంఎండ్హెచ్ఓ గారు, అలాగనే ఇక్కడ ఇద్దరు సూపరింటెండెంట్ గారు అందరూ కూడా ఇక్కడ రావడం, వారందరూ చూస్తుండగా ఇక్కడ అంతా కూడా అందరికీ కూడా చిన్న పిల్లలతోటి తల్లులు ఎంతో ఇదిగా ముచ్చటగా ఉండే ఈ సందర్భంలో వాళ్ళకి కూడా కొంచెం భరోసాగా వాళ్ళకి ఫ్రూట్స్ అండ్ బ్రెడ్ అలాగే బిస్కెట్స్ అన్నీ కూడా అందజేయడం, అది నా చేతుల మీదుగా జరగడం చాలా సంతోషం. చాలామంది చారిటీస్ కూడా ట్రస్ట్ వాళ్ళు ఇప్పుడే మన నగరపాలక సంస్థలో కూడా ఈ పక్షులకి, జంతువులకి మంచినీటి సదుపాయం కల్పించడానికి మరి చిన్న చిన్న సిమెంట్ తొట్టుల్ని, అలాగనే మూకిట్లో ఉండే వాటి పక్షులకి నీళ్ళ సందర్భంగా ఇవ్వడానికి కూడా మేము ఇప్పుడో ప్రోగ్రామ్ చేసి వచ్చామండి. అలాగే ఈరోజు కూడా మాతా శిశులకి బిడ్డలకి ఇక్కడ చిన్న డొనేషన్ కూడా ఇవ్వడం అనేది చాలా సంతోషం. ఆర్భాటంగా చేసుకుంటూ ఉంటాం, కానీ ఇటువంటి కార్యక్రమాలు ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్లో ఎవరికైతే ఆపరేషన్ చేస్తున్నారో, ఎవరైతే అడ్మిట్ చేస్తున్నారో వారందరికీ తల్లులకి, బిడ్డలకి మన మేయర్ మేడం గారు చెప్పినట్టుగా అందరికీ కూడా ఫ్రూట్స్, బ్రెడ్, ఇవన్నీ బిస్కెట్స్ ఇవ్వటం అనేది చాలా ఆనందదాయకం. ఇటువంటి కార్యక్రమాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ఏదైనా అకేషన్ వచ్చినప్పుడు మంచి కార్యక్రమాన్ని చేపట్టినట్టయితే సొసైటీలో ఇదొక ఇన్స్పిరేషన్గా అందరికీ ఉపయోగకరంగా ఉంటుందని అందరికీ తెలియజేస్తాను. ఈ కార్యక్రమంలో చేసిన నూకతోటి శరత్ గారికి, మద్దినేని సీతారామ చారిటబుల్ ట్రస్ట్ ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు శాంతమ్మ గారు. అలాగే వాళ్ళ పాప తరపున ఇవాళ ఈ కార్యక్రమం చేపట్టింది వారికి ముఖ్యంగా ధన్యవాదాలు. అలాగే ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన నగర మేయర్ సుజాత గారికి, అలాగే డిఎంహెచ్ఓ గారికి, సూపరింటెండెంట్ గారికి, ఇతర పెద్దలకు నా నమస్కారాలు. ఇలాగే అందరూ తమ పుట్టినరోజులు ఇలా పేద పిల్లలతో ఏదో ఒక హెల్ప్ చేస్తామంటే బాగుంటుంది. మా ట్రస్ట్ తరఫున కూడా మేము ఈ మాతా శిశు వైద్యశాలకి లాస్ట్ టైం ప్యూరిఫైర్ డొనేట్ చేసాం, వాటర్ ఆర్ఓ ప్లాంట్. ఇంకా మరెన్నో కార్యక్రమాలు ఈ సూపరింటెండెంట్ గారితో లేదా మేయర్ గారితో నేను మాట్లాడి మేము ఏం చేయగలం చేస్తాం మీ అందరి. ఈరోజు సౌమిక అంటే బెంగళూరుకి సంబంధించి సీతారామ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళకి సంబంధించి ఆమె పేరు అమర్నాథ్ నాగా కిన్నెర వాళ్ళ కుమార్తె సౌమిక తలసిల వాళ్ళ బర్త్డే. ఈ చారిటబుల్ ట్రస్ట్ తరపున దాదాపు 5-6 సంవత్సరాలుగా మేము ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. పేద విద్యార్థులకు కానివ్వండి, ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు అయితే చేస్తూ ఉన్నాం. ఈరోజు వారి బర్త్డే సందర్భంగా మాతా శిశు వైద్యశాలలో ఫ్రూట్స్, బ్రెడ్స్, అలాగే బిస్కెట్లు అందజేయడం జరిగింది. నేను పిలిచిన వెంటనే మేయర్ గారు, అలాగే డిఎంఎండ్హెచ్ఓ గారు, మన మండవ మురళీకృష్ణ గారు, మాకు అవకాశం ఇచ్చినట్టు మన సూపరింటెండెంట్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, సీతారామ మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ తరఫున మున్ముందు మరెన్నో కార్యక్రమాలు నిర్వహించేందుకు మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ మీడియా వారికి కూడా